ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో మళ్లీ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గౌరారం వాగు పరిసరాల్లో పులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. దీంతో తాడ్వాయి, మంగపేట, గుండాల మండలాల్లో ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఆడపులి జాడ కోసం అడవుల్లో మగపులి గాలిస్తుందని, పులి ప్రాణాలకు హాని తలపెట్టవద్దంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో పెద్ద పులి కలకలం సృష్టిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి పెబ్బులి ప్రవేశించినట్టు తెలుస్తుంది. గౌరారం వాగు పరిసరాల్లో పులి పాదముద్రలు అధికారులు గుర్తించారు. తాడ్వాయి, మంగపేట, గుండాల మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అటవీ శాఖ అధికారులంతా కూడా ఎవరివైపు అటువైపు వెళ్ళండి, సింగిల్ అసలు వెళ్ళద్దు, గుంపులుగా మాత్రమే వెళ్లాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు ప్రజలకు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆడపులి జాడ కోసమే ఆ మగపులి అడవుల్లో గాలిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పులి ప్రాణాలకు హాని తలపెట్టవద్దని అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఇటు తాడ్వాయి, ఏటనాగారం, వాజేడు, వెంకటాపురం సంబంధించినటువంటి అలుబాక గ్రామాలలో కొంత భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎప్పుడు ఈ పెద్ద పులి సంబంధించినటువంటి కదలికలు సంచారం ఎట్లా ఉంటుందో, ఇటువైపు నుంచి పెద్ద పులి అడుగు జాడలు, ఇటువైపు నుంచి పెద్ద పులి వస్తున్నట్టు కూడా గ్రామాల్లో భయం వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాలి, ఎవరు కూడా పులి ప్రాణాలకు హాని తలపెట్టవద్దంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత గ్రామస్తులు కావచ్చు, ఇటు పశువు కాపర్లు, గొర్రెల కాపర్లంతా కూడా చాలా గుంపులుగా వెళ్లి జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.